హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ ట్రేడ్ గురించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కు తిరిగి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జైంట్స్లో చేరాడు. ఒక్కసారిగా ఐపీఎల్ ప్రపంచం మొత్తం ఈ వార్త గురించే మాట్లాడడం ప్రారంభించింది. ఎందుకంటే ఇది సాధారణ ఆటగాళ్ల ట్రేడ్ కాదు. ఒకవైపు ఢిల్లీ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన రిషబ్ పంత్, మరోవైపు జట్టుకు ఎన్నో విజయాలు అందించిన కుల్దీప్ యాదవ్. రిషబ్ పంత్ కథ గురించి మాట్లాడితే, 2016లో యువ ఆటగాడిగా ఐపీఎల్లో అడుగుపెట్టిన పంత్ తన దూకుడు బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలర్ ఎంత పెద్దవాడైనా భయపడకుండా షాట్లు ఆడేవాడు. అతని ఆటలో ఒక ప్రత్యేకమైన నిర్భయత్వం ఉండేది. అందుకే చాలా తక్కువ సమయంలోనే అతను ఢిల్లీ జట్టుకు ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. సంవత్సరాలు గడిచాయి. పంత్ జట్టు కెప్టెన్ అయ్యాడు. అభిమానుల ప్రేమను సంపాదించాడు. కానీ జీవితంలో ఎప్పుడూ అన్నీ సాఫీగా సాగవు. ఒక దశలో అతని ప్రయాణం కష్టాల్లో పడింది. అయినా తిరిగి లేచాడు. మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాడు. అదే రిషబ్ పంత్ ప్రత్యేకత. ఇక కుల్దీప్ యాదవ్ కథ పూర్తిగా భిన్నం. అతను పెద్దగా హడావిడి చేయడు. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించాడు. కానీ బంతి చేతిలో ఉంటే మ్యాచ్ను మార్చేస్తాడు. అతని స్పిన్ ముందు ప్రపంచ స్థాయి బ్యాటర్లు కూడా ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్కు అతను ఎన్నో కీలక విజయాలు అందించాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పడం అతని ప్రత్యేకత. అయితే ప్రశ్న ఒకటి, ఈ ట్రేడ్ ఎందుకు జరిగింది? ఢిల్లీ క్యాపిటల్స్ తమ పాత నాయకుడిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది. అభిమానులతో ఉన్న అనుబంధం, జట్టుపై ఉన్న అవగాహన, అనుభవం ఇవన్నీ కలిసి పంత్ను మళ్ళీ ఢిల్లీకి తీసుకొచ్చాయి. ఇక లక్నో సూపర్ జైంట్స్ మాత్రం తమ బౌలింగ్ను బలోపేతం చేయాలని అనుకుంది. అందుకే కుల్దీప్ యాదవ్పై దృష్టి పెట్టింది. ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. కొంతమంది అభిమానులు పంత్ మళ్ళీ ఢిల్లీకి రావడం అద్భుతం అన్నారు. మరికొందరు కుల్దీప్ను వదులుకోవడం పెద్ద రిస్క్ అన్నారు. ఇంకొందరు మాత్రం ఈ ట్రేడ్లో రెండు జట్లు గెలిచాయి అని అభిప్రాయపడ్డారు. కానీ నిజమైన సమాధానం ఇప్పుడే దొరకదు. ఐపీఎల్ 2027 మొదలైన తర్వాతే తెలుస్తుంది. పంత్ ఢిల్లీని విజయాల దిశగా నడిపిస్తాడా? కుల్దీప్ లక్నో బౌలింగ్ దాడికి కొత్త శక్తినిస్తాడా? అభిమానుల అంచనాలను ఎవరు అందుకుంటారు? ఒక విషయం మాత్రం ఖాయం, ఈ ట్రేడ్ ఐపీఎల్ చరిత్రలో గుర్తుండిపోయే ట్రేడ్లలో ఒకటిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇది కేవలం ఇద్దరు ఆటగాళ్ల మార్పిడి కాదు. ఇది రెండు జట్ల భవిష్యత్తును మార్చే నిర్ణయం. ఇప్పుడు అందరి చూపు వచ్చే ఐపీఎల్ సీజన్ పైనే ఉంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ ట్రేడ్లలో అసలు విజేత ఎవరు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.